హలో గైస్, నా పేరు కళ్యాణ్. అయితే ఈరోజు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అని మనం నేర్చుకుందాం. యాక్చువల్గా వీడియో ఎడిటింగ్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది వీడియో ఎడిటింగ్ అనేది అవసరపడుతుంది చాలామంది. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ కానీ మనకి రీల్స్ చూడండి, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ, యూట్యూబ్ బ్లాగర్స్ కానీ, ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ చాలామందికి చాలా రకాలుగా వీడియో ఎడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో అవసరం కూడా పడుతుంది, ఇప్పుడు వెరీ నీడెడ్ కూడా ఉంది. సో అందుకని ఈరోజు ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ కానీ, లేదంటే క్రియేటర్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కోసం చాలా ఈజీగా ఉండేలాగా మనము వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకుందాం. అయితే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనే డౌట్ కూడా చాలామందికి వస్తుంటుంది, ఏ సాఫ్ట్వేర్ అయితే బెస్ట్ అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు అయితే అడోబ్ ప్రీమియర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్ మెథడ్స్ ఉంటాయి, చాలా ఈజీ కీస్ ఉంటాయి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. రెండరింగ్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఈరోజు మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, అది ప్రీమియర్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకే డన్. సో ఇది అడోబ్ ప్రీమియర్ అండి, లేటెస్ట్ వర్షన్ 2024. సో నేను లేటెస్ట్ వర్షన్ వాడుకుంటాను, ఎందుకంటే అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఈజీ మెథడ్స్, చాలా ప్లగిన్స్ కానీ అప్డేట్ అవుతూ ఉంటుంది. మనకి ఎక్కువగా అప్లికేషన్స్ అంటే టూల్స్ ఇవన్నీ సేమే ఉంటాయి, కాకపోతే చిన్న అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఈజీ మెథడ్స్ మనకి ఎడిటింగ్ కట్ చేసుకునేదానికి కానీ, పెంటోర్ కానీ, లేదంటే కీ కానీ, లేదా లైటింగ్స్ కానీ, కొన్ని ఫ్యూచర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో టూల్స్ అయితే సేమే ఉంటాయి, ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇదివరకు ఉన్న ప్రీవియస్ ఉంటుంది కదా, సో దాంతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది 2024. సో మీరైతే ఒక ఓల్డ్ వర్షన్ వాడే వాళ్ళకి చెప్తున్నా, ఓల్డ్ వర్షన్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చాలా చిన్నది, అంతకుమించి ఇంకేం ఉండదు. సో న్యూ వర్షన్, లేటెస్ట్ వర్షన్ వాడే వాళ్ళకి అయితే ఇది ఈజీగా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈ వీడియో, వాళ్ళ కోసమనే కాదు, సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సేమ్ సాఫ్ట్వేర్ ఒకటే కాబట్టి అవే టూల్స్ ఉంటాయి, అదే ఇంటర్ఫేస్ ఉంటుంది. లైట్గా కొంచెం మారుతుంది అంతే, ఈజీ మెథడ్. ఇదివరకు మనకి కంట్రోల్ అన్నీ చాలా షార్ట్ కట్స్ ఉంటాయి కదా, అవన్నీ కాకుండా ఈజీగా ఇచ్చారు అనమాట 2024 వర్షన్లో. సో మనం ఈజీగా దేంట్లో నేర్చుకుందాం. మనకి ఓవరాల్గా మనకి ఈ అప్లికేషన్ ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది. ఇది న్యూ ప్రాజెక్టు, ఓపెన్ ప్రాజెక్టు, రీసెంట్ అని చెప్పేసి మనకు ఓపెన్ చేయగానే కనిపిస్తుంటుంది. సో న్యూ ప్రాజెక్ట్ అంటే ఏంటి? న్యూ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఏదైతే మనం షూట్ చేసామో దాన్ని తీసుకొచ్చి, సో మనం ఎడిటింగ్ చేయాలనుకుంటాం. సో దాన్ని మనం కొత్తగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని దాని మీద వర్క్ చేయాలి. సో దాన్ని న్యూ ప్రాజెక్ట్ అంటారు. ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే, ఏదైతే ఇదివరకు ప్రీవియస్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసామో ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రీఓపెన్ చేసి దాని మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు ఓపెన్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని మనకు ప్రీవియస్ ప్రాజెక్ట్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో ఈ రీసెంట్ అంటే ఏంటంటే మనం ప్రీవియస్ వర్క్ చేస్తుంటాం కదా, ఆ వర్క్కు సంబంధించిన ప్రీవియస్ ప్రాజెక్ట్ ఫైల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతుంటుంది. సో మనకు ఒకవేళ ప్రీవియస్ ఏమైనా ఉన్నాయంటే డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు. అంటే అసలు ఇప్పుడు ఒక 1 అవర్ వర్క్ చేశారు, ఈ 1 అవర్ తర్వాత మీరు బ్రేక్ తీసుకుని బయటకు వెళ్ళారు. సో ప్రాజెక్ట్ సేవ్ చేసుకుని బయటకు వెళ్తారు కాబట్టి, సో రిటర్న్ వచ్చి ఓపెన్ చేసేటప్పుడు మనకి ఈ రీసెంట్లో మనకు ఆ ప్రాజెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో మనము ఇమీడియట్గా వెతుక్కోవాలి, లేదంటే ఫైల్ ఎక్కడ ఉందానికి ఇవన్నీ లేకుండా సింపుల్గా మనం డైరెక్ట్గా రీసెంట్ ట్యాబ్లో మనకి ప్రాజెక్ట్ అనేది మనం ఏ పేరు అయితే పెట్టి సేవ్ చేసుకుంటామో ఆ పేరు ద్వారా డైరెక్ట్గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేనైతే మీకోసం కొత్త ప్రాజెక్ట్ తీసుకొని చూపిస్తున్నాను. సో మనకి ఇది 2024 కాబట్టి మనకి ఇంటర్ఫేస్ డిఫరెంట్గా ఉంటుందండి, కొంచెమే, మరీ అంత ఏముండదు. లైక్ ఇదివరకు అయితే ఈ విండో అనేది ఉండదు, ఇది ప్రీవియస్ వర్షన్స్కి అయితే ఈ విండో ఇలా రాదు. సో డైరెక్ట్గా మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇది లేటెస్ట్ వర్షన్ కాబట్టి కొంచెం ఇప్పుడు ఏంటంటే ఎడిటింగ్ చాలా మంది నేర్చుకోవాలంటున్నారు కాబట్టి ఈజీగా ఉండాలని చెప్పేసి ఇంటర్ఫేస్ అది మార్చడం జరిగింది. సో మనకి ప్రాజెక్ట్ నేము అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం ఒక ప్రాజెక్ట్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక టైటిల్ అనేది మెన్షన్ చేయాలి. సో మనకి ఐడెంటిఫికేషన్, ఇప్పుడు మీరు వర్క్ చేశారు, సో మీరు వెళ్ళిపోయారు, ఏదైనా ఒక టీం ఉందనుకోండి, టీం వారీగా వర్క్ చేశారు షిఫ్ట్ ప్రకారం. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఒక ప్రాజెక్ట్ నేమ్ పెట్టి దాని మీద వర్క్ చేసి వెళ్తారు, మీ టైం అయిపోయింది. సో మీ ప్లేస్లో నెక్స్ట్ వచ్చే పర్సన్కి ఐడియా ఉండాలి కదా, సో అందుకని ఆ ప్రాజెక్ట్కి నేమ్ పెట్టుకోవాలి. దాని ద్వారా ఏంటంటే మీరు కమ్యూనికేషన్ చేసుకునేది కూడా ఈజీగా ఉంటుంది.
సో అందుకని ప్రాజెక్ట్ అనేది కంపల్సరీగా అన్టైటిల్డ్ అండ్ డిఫాల్ట్గా వస్తుంది. మనం దాంట్లో మనం పేరు మెన్షన్ చేసుకోవచ్చు. నేను డెమో మనది క్లాస్ కాబట్టి డెమో క్లాస్ అని చెప్పేసి ఇస్తున్నా. ఓకే, అండ్ మనం ఇది ఈ ప్రాజెక్టు ఏ డ్రైవ్లో సేవ్ చేయాలి అనేది మనకి అక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ ఉంది కదా, సో దాన్ని మనం ఇండికేట్ చేస్తుంటుంది. సో మనము అది డిఫాల్ట్గా అయితే సి డ్రైవ్కి ఇండికేట్ చేసేసి వదిలేస్తుంది. దాన్ని మనం మార్చుకోవాలి. అంటే మనం ఈ ప్రాజెక్టు ఏ డ్రైవ్లో సేవ్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ లైఫ్ టైం ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం సి డ్రైవ్ ఒకవేళ ఏదైనా కరప్ట్ అయిపోయి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఓఎస్ మారుస్తూ ఉంటాం. సో ఆ టైంలో ఏంటంటే ఇది సి డ్రైవ్లో ఉందనుకోండి ఈ ప్రాజెక్టు, సో ఓఎస్ మార్చేటప్పుడు మొత్తం పోతాయి. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనకు కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం వేరే డ్రైవ్ సి కాకుండా డిఈఎఫ్జి, సో ఇందులో ఏ డ్రైవ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నాది డెమో క్లాస్ కాబట్టి అంత అవసరం ఉండదు కాబట్టి నేను సి డ్రైవ్లోనే పెడుతున్నాను. డెస్క్టాప్ మీద పెట్టాను. సో ఇక్కడ సూట్ లొకేషన్ ఉంది కదండి, ఈ లొకేషన్ దగ్గర మన లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను డెమో క్లాస్ కాబట్టి డెమో అనే ఫోల్డర్లో పెట్టుకున్నాను. సో అయితే నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 2024లో మీరు ఎడిటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఇక్కడ చాలా కొన్ని ఫుటేజెస్ ఇస్తారు. డైరెక్ట్గా ఈ ఎడోకోడే డైరెక్ట్గా మీకు కొన్ని ఫుటేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్. సో ఈ ఫుటేజ్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా వర్క్ చేయొచ్చు, కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ డెమో క్లాస్ అని పెట్టి తీసుకున్నా. సో ఆల్రెడీ నేను డెమో అనే పేరు మీద నేను ఆల్రెడీ వరకు క్రియేట్ చేస్తున్నాను. సో అందుకే రీప్లేస్ జరిగింది. సో ఓవరాల్గా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. సో మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది. సో ఈ పైన ఉంది కదా అడోబ్ ప్రీమియర్ 2024 యూజర్ డెమో అని చెప్పేసి లొకేషన్తో ఇచ్చారు కదా, అది టైటిల్ బార్ అండి. సో దాని కింద ఫైల్స్, ఎడిట్స్, క్లిప్స్, సీక్వెన్స్, మార్కర్స్, గ్రాఫిక్స్ అండ్ టైటిల్స్, వ్యూర్ అండ్ విండోస్, హెల్ప్ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ మెనూ అండి. వీటిని మెనూ బార్ అంటాము. సో ఇక్కడ చూస్తారు కదా, ఇది టూల్ బార్. మనము వర్క్ చేసేటప్పుడు మనం ఏ టూల్ వాడాలి అనేది మనకి ఇక్కడ మనం ఒకవేళ ఏదైనా ఒక టూల్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు టూల్స్ ఇందులో ఉంటాయి. ఈ మూవ్ టూలు, ఇది ట్రాక్ సెలెక్టెడ్ ఫార్వర్డ్ టూలు అండ్ రిపిల్ డెలిట్ టూలు, ఇది రేజర్ టూలు, ఇది స్లిప్ టూలు, ఇది పెన్ టూలు, ఇది రెక్టాంగిల్ టూలు, ఇది హ్యాండ్ టూలు, టెక్స్ట్ టూలు. సో ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, ఒక 1 2 3 4 5 6 7 8 9 టూల్స్ అని ఉన్నది. సో ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ విండో అండి. మనం ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాం కదా, సో ఆ డేటాని మనము ఈ ప్రాజెక్ట్ విండోలో స్టోర్ చేయాలి. స్టోర్ చేయడానికి కోసం ఈ ప్రాజెక్ట్ విండో అనేది యూజ్ అవుతుంది. సో దాన్ని సబ్ ఫోల్డర్స్లో మనం ఎలా అనేది అది ముందు క్లాస్లో చెప్తాను ఎట్లా అనేది. నెక్స్ట్ ఇది ప్రాజెక్ట్ విండో, మనం దీంట్లో డేటా అనేది ఇంపుట్ చేసుకోవాలి. సో ఇది సోర్స్ విండో అండి. సోర్స్ విండో ఏంటంటే ఇక్కడ మనం డేటా ఏదైతే ఇన్పుట్ చేసుకుంటామో దీన్ని ప్రివ్యూ చెక్ చేసుకోవడానికి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఈ డేటాని మనం ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఎడిట్ చేయాలి. సో దీన్ని టైమ్ లైన్ అంటాం. సో ఇది టైమ్ లైన్ అంటే ఎడిటింగ్ అంతా దీని మీద బేస్ అయి ఉంటుంది. టైమ్ లైన్ చాలా ఇంపార్టెంట్. సో ఎడిటింగ్లో 70% వర్క్ చేసేది టైమ్ లైన్ మీదే. సో ఇది ఒక 10% అయితే ఇది ఒక 10% అయితే ఇది ఇంకో 10% ఉంటుంది. సో ఓవరాల్గా 70% అనేది మనకి టైం లైన్ మీద బేస్ అవుతుంది ఎడిటింగ్లో. సో కంపల్సరీగా టైం లైన్ అనేది మనకి మైండ్లో ఉండాలి. ఎడిటింగ్ అనేది దాని మీదే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఎంటీగా ఉన్నది ఏంటనేది నేను ఇంకే ప్రాజెక్ట్ తీసుకోలేదు కాబట్టి మీకు ఎంటీగా కనిపిస్తుంది. సో మీకు తెలియాలి కాబట్టి నేను ఏదైనా ఒక వీడియో తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో తీసుకుందామండి. ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ విండో ద్వారా డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోద్ది. లేదనుకుంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్ అని కొడితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, డెస్క్టాప్ మీద ఓకే వీడియో తీసుకుంటాం. సో వీడియో తీసుకున్నాను కానీ ఇది థంబ్నైల్ అండి. అంటే మనకి వీడియో
ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ కోసం డైరెక్ట్గా చూపిస్తుంటుంది. లేదు మాకు టెక్స్ట్ రూపంలో కనబడాలనుకుంటే టైటిల్స్గా లిస్ట్లో అలా లిస్ట్ వచ్చేస్తుంది. ఇది thumbnail, ఇది వచ్చేసి లిస్ట్. మనకి ఏది అనేది మన కన్వీనియంట్ బట్టి. సో ఎక్కువ ప్రాజెక్ట్ అయితే ఎక్కువ వాయిస్ ఇన్పుట్ చేసుకుంటాం కాబట్టి లిస్ట్ పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే లిస్ట్ అయితే స్పేస్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. సో మనకి thumbnail కంటే ఒక్కొక్క దానికి చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది. సో మనకి వెళ్ళే కొద్దీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడ మనం సైజ్ కూడా పెంచుకోవచ్చు అండి, మనం thumbnail ఆ వీడియో సైజ్ అనేది. సో ఇది ప్రాజెక్ట్ విండోలో మనం రైట్ క్లిక్ ఇచ్చైనా ఒక ఫైల్ ఇన్పుట్ చేసుకోవచ్చు, లేదనుకున్నా దీన్ని డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇది సోర్స్ విండో అన్నాను కదండి. సోర్స్ విండోకి వీడియో ఏదంటే దీనికి ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సోర్స్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎట్లా కావాలి అనేది మనం ఇక్కడ, సో నాకు ఆడియో చేస్తున్నా. సో ఇది సోర్స్ విండో. సో మనకి ఎడిట్ చేసుకునేటప్పుడు నాకు ఈ ఫ్రంట్ అవసరం లేదు, వైట్ కలరు. సో ఇక్కడ నుంచి నాకు కావాలండి, నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి. సో నాకు ఈ పార్ట్ మాత్రమే కావాలి. ఇది ఎలా సెలెక్షన్ చేసుకోవాలి అనేది మీకు ముందు క్లాస్లో చెప్తానండి. ప్రజెంట్ మీకు ఇది ఐడియా ఉండాలి కాబట్టి విండోస్, సో దానికోసం నేను స్కిప్ చేస్తున్నా టూల్స్ గురించి. సో మీకు ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మనం తీసుకోలేదు. వీటన్నిటికన్నా ముందు మనం ఒక పని చేయాలి. ఏంటంటే అది దీనికి సీక్వెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ సీక్వెన్స్ ఎలా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ న్యూ ఫైల్స్లోకి వెళ్ళిపోయి న్యూ కొట్టి సీక్వెన్స్ షార్ట్ కట్ వచ్చేసి Ctrl+N అండి. సీక్వెన్స్ అంటే ఏంటంటే ఇది ఉంది కదా, మనము వీడియో ఏ క్వాలిటీ ఇవ్వాలి, ఎంత రిజల్యూషన్ ఇవ్వాలి అనేది దీని మీదే డిపెండ్ ఉంటుంది. ఈ సీక్వెన్స్ మీదే మనం వర్క్ చేయాలి. ఇప్పుడు మనం బయట ఒక రిజల్యూషన్లో వీడియో షూట్ చేసి తీసుకొచ్చామండి. ఇప్పుడు 4Kలో షూట్ చేసి తీసుకొచ్చామనుకోండి. సో ఇక్కడ మనం 4K అనేది పెట్టుకోవాలి. 2Kలో షూట్ చేసుకొస్తే 2K పెట్టుకుంటాం. ఇప్పుడు HD 1920 1080 ఆ రిజల్యూషన్లో మనం షూట్ చేసుకుంటే సో దాన్ని బట్టి మనము రిజల్యూషన్ అనేది తీసుకోవాలి. ప్రెజెంట్ ఈ వీడియో వచ్చేసి 1920 1080 చూసారు ఇక్కడ 1080 పిక్సెల్స్ 29 ఫ్రేమ్స్ అని ఉంటుంది. సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ సీక్వెన్స్ 1 అని ఉంది కదండి. ఈ సీక్వెన్స్ 1 అని ఎందుకు ఉన్నదంటే దీనికి మనం అక్కడ టైటిల్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను ఇది ఏ వీడియో, ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అండి. ఇప్పుడు మనకి ఒక వర్క్ అదే ఇప్పుడు ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళ బ్రాండింగ్ ఉంటుంది కదండి. సో దానికి సంబంధించిన ఒక ఇంట్రో, లేదంటే ఫిలిమ్స్ చేసేటప్పుడు ఒక ప్రొడక్షన్ లోగో కానీ, లేదంటే ఒక కంపెనీ లోగో కానీ, ఒక సంథింగ్ ఉంటాయి కదా ఇంట్రడక్షన్ లోగోస్ అని. సో అదే ఈ వీడియో అనమాట. సో అందుకని చెప్పేసి నేను విశ్వామిత్ర మీడియా వర్క్స్ అనేది ఒక బ్రాండ్. సో దాన్ని నేను తీసుకున్నాను కాబట్టి అది లో క్వాలిటీ, అంటే ఫుల్ HD క్వాలిటీ కాబట్టి నేను దానికి సంబంధించి క్వాలిటీ అనేది ఇక్కడ తీసుకుంటున్నా. అలాగే విశ్వామిత్ర అనేది కాబట్టి నేను ఇంట్రడక్షన్ లోగానే పెట్టుకోవచ్చు, ఇంట్రో అని ఏదో ఒకటి విశ్వామిత్ర అని చెప్పి నేను ఇస్తున్నా. ఓకే, విశ్వామిత్ర మీడియా వర్క్స్ అని చెప్పి నేను ఇక్కడ ఏదైతే టైటిల్ ఇస్తామో ఇదే టైటిల్ మనకి అవుట్పుట్లో కనిపిస్తుంది. అది ఒకవేళ మనకి ఈ వీడియో మిస్ అయింది అనుకోండి, వేరే ఎక్కడో లొకేషన్లో మనము సేవ్ చేస్తాము, ఎక్స్పోర్ట్ ఇస్తాము, అప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు మనం విశ్వామిత్ర మీడియా వర్క్స్ అనేది నేను సేవ్ చేసుకున్నాం కాబట్టి సో ఆ పర్టికులర్ నేమ్ టైప్ చేస్తే మనకి ఫైల్స్లో దొరికేస్తుంది. డిస్పీసీలో మనము ఆ పర్టికులర్గా ఏ డ్రైవ్లో కావాలంటే ఆ డ్రైవ్లో, ఒకవేళ డ్రైవ్ మర్చిపోయామనుకోండి, ఇది D డ్రైవ్లో ఇస్తామండి, మంచి ఆ డ్రైవ్ మర్చిపోయారు మీరు ఎక్కడ అవుట్పుట్ ఇచ్చారనేది. సో ఆ టైంలో మనం డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో రాకుండా డైరెక్ట్గా విశ్వామిత్ర వీడియో వర్క్స్ అని ఆ పేరు అయితే ఏదైతే ఇస్తామో, ఏదైతే ఆ నేమ్ ఇస్తామో ఆ నేమ్ను బట్టి అక్కడ సెర్చ్ చేస్తే మనకి ఆ వీడియో దొరికేస్తుంది. సో నేనైతే విశ్వామిత్ర వీడియో వర్క్స్ అని చెప్పేసి ఇక్కడ నా ప్రాజెక్ట్ దానికి సంబంధించి కాబట్టి సో దానికి సంబంధించి టైటిల్ నేను ఇచ్చేసాను. సో మనం ఎప్పుడైతే సీక్వెన్స్ తీసుకుంటామో అప్పుడే మనకి టైం లైన్ అనేది విజిబుల్ అవుతుంది. అప్పుడే మనకి ఈ టైం లైన్ నెక్స్ట్ ఈ అవుట్పుట్, దీన్ని అవుట్పుట్ అంటామండి, అవుట్పుట్ విండో. సో ఈ రెండు అనేది మనకి ప్రివ్యూ అవుతాయి. సో అప్పుడు దాకా ఈ సీక్వెన్స్ తీసుకోకపోతే ఇది కూడా ప్రివ్యూ అవుతుంది. సో ఖచ్చితంగా మనం వీడియో ఎడిటింగ్ స్టార్టింగ్లోనే మనము సీక్వెన్స్ అనేది తీసుకోవాలి. సో మీకు ఐడియా ఉండాలని చెప్పేసి ఫస్ట్ వీడియో తీసుకున్నాను యాక్చువల్గా.
నిజానికి అయితే ఫస్ట్ సీక్వెన్సే తీసుకుంటారు, దాని తర్వాతే మనం ఫుటేజ్ అనేది ఇన్పుట్ చేసుకోవాలి. సో అది రూలు. ఇలా అంటే ఐడియా బేసిక్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే అదొక ఐడియా ఉండాలి కాబట్టి, సో అట్లా సీనియర్టీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి, సో దేని తర్వాత తీసుకున్నా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో బేసిక్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి ఒక రూల్ ప్రకారంగా క్లాసులు చెప్తారు. సో ఏ టూల్ తర్వాత ఏ టూల్ తీసుకోవాలి, ఏ టూల్ తర్వాత ఏ విండో తర్వాత ఇది అనేది సో స్టార్టింగ్లో చెప్తారు. నార్మల్గా మీరు నేర్చుకునే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనుకోండి, సో మీకు చెప్పవసరం లేదు దేని తర్వాత ఏంటి అనేది మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది పడవసరం. సో మీకు ఐడియా ఉండాలని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చెప్పాను, కొంచెం అంతే అయితే నన్ను ఏమనుకోకండి. సో ఇప్పుడు సీక్వెన్స్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ ఈ వీడియో ఇక్కడికి రావాలి అంటే మనకి ఇది సోర్స్ ఫైల్ కదండి, ఇది సోర్స్ విండో, మనకి అవుట్పుట్ విండోలో కనిపించాలి. ఇది ఎడిటింగ్ చేసుకోవడానికి, ఇందులో ఎడిట్ చేసి ఇందులో ఫైనల్ చేసి ఇది అవుట్పుట్. సో ఇక్కడ మనము ఏ ఫైల్ అయితే కావాలో అది సెలెక్ట్ చేసి తీసుకొస్తాం. సో ఇక్కడ మిగతా ఎడిటింగ్ అంటే మిగిలిన ఎడిటింగ్ ఏమైనా చేయాలి, ఆడియో మిక్సింగ్ చేయాలన్నప్పుడు సో దీంట్లో మనం చేస్తాం. ఇందులో ఈ V1, V2, V3 అండ్ A1, A2, A3, A4 ఇవి ఉన్నాయి కండి. ఈ A1, V1 అంటే ఏంటి అంటే V1 అంటే వీడియో, ఈ V అంటే వీడియో ఫార్మాట్ అండి, A అంటే ఆడియో ఫార్మాట్స్. సో మనం ఈ లెవెల్లో ఎన్ని వీడియోస్ పెట్టుకుంటూ పెరిగితే అన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్కి మనకు అవకాశం ఉంటుంది, అలాగే పెరుగుతూ ఉంటాయి. సో మనం నెక్స్ట్ ఇంకోటి కావాలనుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ట్రాక్ అంటే ఇంకో ట్రాక్ వచ్చేస్తుంది, వీడియో చెప్తున్నా. సో ఇప్పుడు V3 పెరిగింది కదండి, అలాగే ఇక్కడ V5 కూడా పెరిగింది. సో ఇక్కడ ఇక్కడ పెంచేటప్పుడు ఇక్కడ కూడా పెరిగింది, ఎక్స్ట్రా యాడ్ అయింది. సో ఇది ఆడియో సీక్వెన్స్ అండి, ఇదంతా ఆడియో బేసు. సో మనం ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో తీసుకున్నానండి, మీకు ఐడియా కోసం చెప్తున్నా. సో ఇది ఆడియో అండ్ వీడియో. సో ఇది ఆడియో ట్రాక్, ఇది వీడియో ట్రాక్ సపరేట్ అయిపోతాయి. మనకి ఇక్కడ రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఇక్కడ సపరేట్ అయిపోతాయి, ఇది వీడియో ఇది ఆడియో. సో ఈ పైన ఉన్నవన్నీ వీడియో ఫార్మాట్స్, ఈ కింద ఉన్నవన్నీ ఆడియో ఫార్మాట్స్. సో మీకు అస్సలు కన్ఫ్యూజ్ ఏం పెట్టుకోకండి. పైన ఉన్నది అంటే అది వీడియో, కింద ఉన్నవన్నీ ఆడియో ఫార్మాట్స్, పైన ఉన్నవన్నీ వీడియో ఫార్మాట్స్. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఈ M అని ఉంది కదండి, M అనేది మ్యూట్ అండి. మనం వీడియో మ్యూట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఈ ఆడియో అవసరం లేదు, మాకు ఈ ఆడియో అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ ఆడియో మ్యూట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఈ వీడియో అవసరం లేదన్నప్పుడు ఈ ఐకాన్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది ఆఫ్ అయింది. నెక్స్ట్ ఇది అవుట్పుట్ కాబట్టి అండి, ఇది అవుట్పుట్ అంటాం. సో మనం ఇక్కడ ఫైనలైజ్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ ఇచ్చేటప్పుడు బయటికి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, సో అదే ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ అండి. సో మనం ఏదైనా ఇక్కడ ఫుల్గా ఎడిటింగ్ చేశాక సో ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది బేసిక్స్ అండి. నెక్స్ట్ ఫర్దర్ క్లాసులో మనం టూల్స్ గురించి, అలాగే మిగతా చాలా ఎడిటింగ్ అంటే ఒక రోజులో అయిపోయేది కాదండి. యాక్చువల్గా మనకి చాలామంది ఆన్లైన్లో 3 అవర్స్లో కోర్స్ నేర్చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కదా, అది నేర్చుకోవచ్చు, కాకపోతే అర్థం కాదు. సో మనకి డెప్త్గా పిన్ టు పిన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే రోజుకు ఒక క్లాస్ పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు 3 అవర్స్ క్లాస్ ఉందనుకోండి, మనకి 3 అవర్స్ కూర్చొని ఎవరు కూడా అంత టైం స్పెండ్ చేయలేదు. సో దానివల్ల ఏంటంటే ఒక 10 minutes వీడియో అనుకోండి, అది ఒక టూల్ గురించి చెప్పమనుకోండి, దాన్ని బట్టి ఏంటంటే ఒక టూల్ నేర్చుకున్నాము, ఆ టూల్ మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 అవర్స్ వీడియో ఒకేసారి చూసేటప్పుడు ఏంటంటే ఈ మిడిల్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏ టూల్ నేర్చుకున్నాం అనే విషయం మర్చిపోతాం, ఎండ్కి వచ్చామంటే ఇంకా మొత్తం క్లియర్ బ్లాంక్ అయిపోతుంది. సో అట్లా కాకుండా ఏంటంటే సింగిల్ టూల్స్, ఈచ్ వన్ టూల్స్ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఆ రోజుకి ఇప్పుడు ఈరోజు ఒక టూల్ నేర్చుకున్నాం, ఇప్పుడు ఈరోజు బేసిక్స్ నేర్చుకున్నాం కదంటే ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, ఎలా మనకి ఫైల్ నేమ్ సేవ్ చేయాలి, విండో అంటే ఏంటి, అది టైం లైన్ అంటే ఏంటి, సోర్స్ విండో అంటే ఏంటి, అవుట్పుట్ అనేది మనం తెలుసుకున్నాం. సో రేపు ఒకరోజు ఒక అరగంట ఓపెన్ చేసి ఇది సోర్స్ విండో, ఇది ప్రాజెక్ట్ విండో, ఇది అవుట్పుట్ విండో, ఇది టైం లైన్ విండో అని చెప్పి 1-2 సార్లు అనుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. మొత్తం 3 అవర్స్ వీడియో ఒకేసారి చూసి నేర్చుకోవాలంటే అది పోలీస్ అండి యాక్చువల్గా. సో అలా అని చెప్పి వేరే వాళ్ళని నేను విమర్శించట్లేదు. సో 3 అవర్స్ స్పెండ్ చేసి నేర్చుకోవాలనుకునేది ఏంటంటే బాగానే ఉంటుంది, కానీ మనకి మైండ్లోకి ఫీడ్ అవ్వదు. సో సింపుల్గా ఒక్కొక్కటి తెలుసుకుంటేనే చాలా ఈజీగా ఉంటుంది, మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రోజు నేను ఒక క్లాస్కి వెళ్ళి అటెండ్ అయ్యి నేర్చుకుంటున్నా అన్న ఫీల్ కూడా ఉంటుంది. సో మనకి ఇంకా నేర్చుకోవాలి అనే
టూల్స్ గురించి నేర్చుకోవచ్చు. మన టూల్కి మధ్యలో కాళ్ళతో 1 డే స్పెండ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్లో దొరుకుతాయి కాబట్టి ఒక్కొక్క టూల్ గురించి ఒకరోజు ఒక టూల్ గురించి నేర్చుకొని ఆ నెక్స్ట్ డే మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ టూల్కి వెళ్ళేటప్పుడు కూడా సేమ్. ఓకే.